అంటే ఇది కొంచెం చదివి ఆపుదాం. అంటే 3 నిమిషాలు అయిపోయిందా? నేను అంతసేపు చదివేసాను. థియాసఫీ మాత్రం యాంథ్రోపోమార్ఫైజ్డ్ గాడ్ ని యాక్సెప్ట్ చేయదు. అంటే పరమ గురువులు రూపంలో ఉన్న భగవంతుణ్ణి, అంటే ఏంటి, కొంత ఆ స్థితి వచ్చిన వాళ్ళే థియోసాఫికల్ సొసైటీలో. ఎందుకంటే అక్కడ ఆ, రూపంలో ఉన్న భగవంతుణ్ణి యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఈ రకమైన ప్రక్రియలకి ఉండదు అక్కడ. జ్ఞాన యజ్ఞమే ఉంటుంది. ఓ ఉమామహేశ్వర, ఒకప్పుడు నీ పాదార విందములందు మనసు నిలిపి అర్చనము చేతను, మరి యొక్క కాలమున నీ యొక్క ధ్యానము చేతను, మరి యొక్క సమయమున నీ యొక్క పాదార వింద నమస్కారము. ఇది అయిపోయింది కదా అని. ఎస్ మేడం, అయిపోయింది ఇది. ఉమ్, ఇది శివానంద లహరి నుంచి తీసుకున్నారు. అంతే. అంటే చివరిలో చదువుతాను. ఇక్కడ ఏంటంటే, పారాయణములలో నియమించబడ్డవలేను దాని యందు కొంచెము ప్రీతికి తగ్గినప్పుడు పూజార్చనాది విధులలో నిలవలేను. దాని యందు అనిష్టం కలిగినప్పుడు వేదాంత గ్రంథ కాలక్షేపములలో సమయము గడుపవలేదు. ఇట్లున్న వారి మనస్సు ప్రపంచ విషయమందు పోటుకు వీలు లేదు. అంటే థియోసఫీలో ఏంటంటే, ఫలితం ఆశించని స్థితి వచ్చిన వాళ్ళే థియోసఫీలో ఉండగలరు. దే దైవ పూజలో ఫలితం ఆశించని స్థితి వచ్చిన వాళ్ళకే థియోసఫీ. ఇట్లున్న వారి మనస్సు ప్రపంచ విషయమందు పోవుటకు వీలు లేదు. అట్లు సర్వదా భగవద్విషయమందు మనస్సు సంచరించటం వలన మనస్సు శీఘ్రముగా పరిపక్వమై సమధమాది గుణములు కలిగి మాయా విముక్తి కలుగును. దీని కొరకై మన పరిపక్వం సంపూర్ణముగా లేని వారికి పూజార్చనాది కార్యములు ఏర్పడినవి. ఇవి లేని ఎడ్ల కొంతసేపు ఆత్మవిచారము గాని, ధ్యానము గాని, జపము గాని అయిన తర్వాత మనసు విషయములందు ప్రవర్తించు. మనసు అతి చంచలమైనది, అది ఒక నిమిషమైనను పూరకుండదు. కనుక మనసు నిలుచుటకై ఇది మంచి తంత్రం. అది చెప్పారు. తర్వాత హెడ్డింగ్ భక్తి ప్రభేదములని, అది తర్వాత చదువుదాం. అంటే ఇక్కడ ఇప్పుడు ఇవాళంతా కూడా ఆ విగ్రహారాధన ఎందుకు చేయాలి, ఎలా ప్రాముఖ్యం, అవన్నీ చెప్పారనమాట. అయితే ఆ థియోసాఫికల్ సొసైటీలో మాత్రం వ్యక్తిగతంగా చేసుకుంటే చేసుకున్నారేమో కానీ థియోసాఫికల్ సొసైటీలో విగ్రహారాధనని పరమ గురువులు నిషేధించే. ఇది పరమ గురువుల చేత కదా, వాళ్ళు చెప్పిన వాక్యాలే మేడం బ్లవెట్స్కి, కల్నల్ ఆల్కాట్ గారి ద్వారా చెప్పారు. అందుకని యాంథ్రోపోమార్ఫైజ్డ్ గాడ్ అంటే రూపంలో ఉన్న భగవంతుణ్ణి దివ్య జ్ఞానం ఒప్పుకోదు. అర్థమైందా? కారణం ఏమిటి? ఇప్పుడు ఇది ఇతను రాసినప్పటికీ వేరు. అంటే చాలా సంవత్సరాల కిందటి. ఇప్పటికీ మనుషులు ఏం చేస్తున్నారంటే, అదే నాయనారులాగా భక్తి కంటే సింబల్ ముఖ్యమైపోయింది, భక్తి పోయింది. తర్వాత ఫలితాలు ముఖ్యమైపోయి భక్తి పోయింది. దానివల్ల శుష్క వేదాంతులే మిగులుతున్నారు. అది థియోసాఫికల్ సొసైటీలో ఆ విగ్రహారాధన సొసైటీలో నిషేధం చేయకూడదు. ఒక ఆయన, ఈ కృష్ణమాచారి గారిది జగద్గురు పీఠంలోంచి వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఒకసారి థియోసఫీ అన్ని ఎలో చేస్తుందంటూ రుద్రాభిషేకం చేశారు. అలాంటివి చేయకూడదు. కనుక అక్కడ తేడా ఉంది. ఇక్కడికి అంటే కొంచెం పరిపక్వత వస్తున్న వాళ్ళకి ఇంక ఇవేం అక్కర్లే. అర్థమైందా? ఇప్పుడు భాగ్యలక్ష్మి గారికి విగ్రహారాధన అక్కర్లే. గురువు గారి దగ్గర చాలా సంవత్సరాలు జ్ఞానబోధ పొందారు కనుక ఆవిడికి విగ్రహారాధనతో సంబంధం లేని స్టేజ్కి వచ్చేసారు. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? మేడం. అందుకే నేను థియోసఫికల్ సొసైటీలో ఆ రూపంతో ఉన్న భగవంతుణ్ణి ఎలో చెయ్యరు అని అంటే, నెల్లూరులో అడయారులో వాళ్ళకి ఏమీ పెద్ద చిక్కు రాలేదు, కానీ నెల్లూరులో ఏమో చాలా కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు అదేంటండి అలా అయితే ఇక్కడ
ఎలాగొస్తామండి మేము ఇలా మాట్లాడి అంటే ఇంక వీళ్ళకి ఏం చెప్పాలా అనిపించి. ఎందుకంటే మనస్సులో విగ్రహారాధనే ఇప్పుడు ఈ మలయాళ స్వామి చెప్పినట్టు అదే ముఖ్యం అయినప్పుడు జ్ఞానం అన్నది ఎలా వెళ్తుంది? వాళ్ళ దగ్గర మాట్లాడటం కూడా తప్పేనండి, వాళ్ళు విమర్శిస్తారు. ఉమ్, అదేనండి నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే అలా అయితే ఉమ్. ఇక్కడికి ఎవరు రారండి అంటూ ఎక్కడా నాకు అలాంటి రియాక్షన్ రాలే. వాళ్ళు రాకపోయినా వచ్చినా మహాత్ములు చెప్పే మాట నేను ఖండించలేను కదా. వాళ్ళు రావాలని మార్చేస్తామా చెప్పండి? అది పరమగురువులు ఏం మారద్దేటండి చెప్పారో శాస్త్రం. అదే నేను చెప్పాలి. వాళ్ళు అంతే అండి. వస్తారని అప్పుడప్పుడు మీరు చేసుకోండి, ఆ తర్వాతే రండి, అలాంటివన్నీ మనం అడ్జస్ట్ చేయకూడదు కదండి. చేయకూడదండి, చేయకూడదు, చేయకూడదు. అదే ఉన్నది ఉన్నట్టు చెప్తే జనానికి కోపాలు వస్తున్నాయి అని కూడా తెలుస్తుంది. ఉమ్. ఉమ్. వస్తే వస్తాయండి. వచ్చి ఇప్పుడు చేపల మార్కెట్ కి చాలా మంది వెళ్తారు, వజ్రాలు కొట్టుకాడికి ఒక్కళ్ళే వస్తారని ఉంది కదండి. ఇంకా అదే వాళ్ళ అదే వాళ్ళ అండి అలాంటి స్థితికి వచ్చిన వాళ్ళ చాలా తక్కువ మందే ఉంటారు. అందుకే థియోసాఫికల్ సొసైటీలు కూడా ఎంత ప్రచారం లేదని అంటారు కానీ ఆ జ్ఞానాన్ని తీసుకునే వాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఆ తక్కువ మందేనండి, మరి అందరూ ఇష్టపడరు కదండి. ఉమ్. ఇష్టపడకే ఇంద్రుడు ఈయన దర్జంగ మహర్షిని మరి శపించాడు కదా, నువ్వు ఎవరికన్నా ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించినట్టయితే నీ తల బద్దలవుద్దని చెప్పి ఆ అంటాడు కదండి. ఏంటని మరి ఈ ఇష్టపడలేదు. ఆత్మజ్ఞానాన్ని బోధిస్తే? తల ముక్కలవును గాకని శపించాడండి ఇంద్రుడు. ఆత్మపురాణంలో ఉంది. ఆ, ఇంద్రు- ఇంద్రుడు కూడా ఇంద్రియ నిగ్రహం లేకండి. ఆ దేవతలకు అసలు ఆ అప్పుడు తెప్పిస్తే వీళ్ళు అశ్విని దేవతలు, మేము నీకు ఆ శాప విముక్తి కలిగించి నీకు విముక్తి చేస్తామని చెప్పి వాళ్ళు బోధ మళ్ళీ వింటారండి. ఆ ఆ చాలా కష్టపడవలసి వస్తుంది ఆ దర్జంగుడు ఆ శాపం వల్ల. ముందర వింటానని వస్తాడు. అందుకే బ్రహ్మ విద్య అందరికీ బోధింపకు, నపుంసకుడికి అసలు బోధింపకు. ఒక ఒక కన్యనిచ్చే ముందర తండ్రి ఎంత మంచివాడికి ఇస్తాడో అలాగే నన్ను కూడా ఆ అనాథుడికి ఇవ్వకు అని చెప్పి ఆత్మపురాణంలో రాసింది. ఏంటండి ఒక కన్యని ఇచ్చేటప్పుడు తండ్రి మంచివాడికే ఇస్తాం కదా, అన్ని అర్హతలు ఉండి ఆ, అన్ని అర్హతలు ఉన్నవాడికే ఇచ్చి పెళ్లి చేస్తాం కదా. అవును. అదే విధంగా ఇప్పుడు నన్ను దానం చేసేటప్పుడు, ఎవరికన్నా బోధించేటప్పుడు అర్హత ఉన్నవాడికి మాత్రమే బోధింపు, ఆ, అర్హత లేని వాడికి బోధించకు అని కరెక్టే అండి. ఆత్మపురాణం ఉమ్. ఉమ్, అని ఉందండి అందులో. అప్పుడు దర్జంగుడు కూడా అలాగే అంటాడు, నువ్వు అర్హత లేని ఇంద్రుడికి బోధించినందువల్ల నాకు ఈ శాపం వచ్చింది. అదే కదా, ఆ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహాలు లేని వాళ్ళకి బోధించకూడదు. బోధించకూడదు. నాకు ఈ కథ తెలియదు. ఆహా, అదేనండి ఆత్మపురాణంలో చాలా ఉపమానాలు వచ్చినాయండి. వస్తే అది గుర్తుపెట్టుకుంటాను ఇప్పుడన్నా ఒకసారి. ఇప్పుడు వచ్చింది కదండి, సమయం వచ్చినప్పుడు గూక్కుని గుర్తుకొచ్చింది. అదే అదే చూసారా, అంటే ఆ, ఈ ఈ ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి ఆ జ్ఞానం అబ్బదు. అవ్వదండి. ముందర ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఈ ఇప్పుడు కర్మేంద్రియాలు ఎలాగో నిగ్రహించుకుంటాం కానండి, జ్ఞానేంద్రియాలు నిగ్రహించడం చాలా కష్టం అండి మళ్ళీ. ఉమ్. జ్ఞానేంద్రియాలను నిగ్రహించడం, ఏదో వచ్చింది చూడాలనుకోవడం, ఏదో వచ్చింది తినాలనుకోవడం, వీటి దృష్టి అంటే కష్టం. ఇక్కడ అందుకనే కృష్ణమూర్తి గారు ఏంటంటే అది అండర్స్టాండ్ చేసుకుంటేనే గాని అది అణిచేస్తే అయ్యేది కాదు. అవునండి, అణచకూడదు. దాని యందు పూర్తిగా లగ్నం కావాలి. అది వద్దు అని అనిపించాలి. అనిపించేదాకా అదే అశాశ్వతం అని తెలియాలి. తెలిసేదాకా ఇంక దాని యందు దృష్టి పోదండి. ఉమ్. అయ్యి ఎవరినన్నా చెప్పండి, మామూలు గుర్తుకొస్తుంది చెప్పండి. ఓకే అండి, ముగించేద్దాం. ఆ, ఇది ఈ రోజంతా విగ్రహారాధనే. విగ్రహారాధన అంటే అదే మలయాళ స్వామి కూడా కొన్ని ఒప్పుకున్నందువల్ల గమ్ముని తీసుకోలేకపోతున్నారు అందరూ.
అదే అదే. కొంతమంది అంటే ఎల్లం ఆయన రాసుకున్న చూడండి ఎలాంటి వాళ్ళకి చెప్పారంటే, అస్సలు ఏమి ఒక భగవంతుడు ఉన్నాడని తెలియదు కదా. అలాంటిప్పుడు అవునండి. ఏదో చెడు మార్గం పట్టేసిన కంటే అన్న దాంతో ఉమ్, వీళ్ళు పెట్టారండి. పెట్టారు. ఆయన అది మంచి ఉద్దేశంతో పెట్టారండి, స్త్రీలను కానీ ఉద్ధరించాలని అలాగా దాన్ని మంచి ఎలా ఉద్దేశం. తీసుకుంటున్నారనేది వాళ్ళని బట్టి ఉంటుంది. ఆయన చాలా శ్రమ ఆయనకి పడ్డారండి ఇంత జ్ఞానం మలయాళంతో. వచ్చినా అదే పట్టుకుంటే కాదు కదా. 16 సంవత్సరాలకి జ్ఞానం అందకపోతే నా తల నరుక్కుంటాను అనుకున్నాడంటండి ఎవరు? మలయాళ స్వామి. ఆహా. మలై తపస్సు చేసాడంటండి, 16 సంవత్సరాలు తపస్సు చేసినా నాకు ఇంకా జ్ఞానం కలగట్లేదు, నా శిరస్సు ఖండన చేసుకుంటానని కత్తి తీసుకున్నప్పుడు అప్పుడు జ్ఞానం కలిగిందని అవునా. చెప్పేవారు మా గురువు. అవునండి. ఆహా. మరి రామతీర్థ స్వామి ఒక లెక్క రాసేవాడండి, డబుల్ ఎంఏ చదివాడంటండి ఆయన. ఒక లెక్క రాసేటప్పుడు లెక్క రాకపోతే నా చేయి నరుక్కుంటానని కత్తి తీయగానే ఆ లెక్క వచ్చేసిందంటండి. అంత అంత వైరాగ్యం అండి వాళ్ళు అలా ఉండబట్టి డబుల్ ఎంఏ చేసి కూడా ఆయన సన్యాసం తీసుకున్నాడు రామతీర్థ స్వామి. ఏంటి దేని మీద? మామూలుగా మామూలు చదువుల్లో డబుల్ ఎంఏ చేసాడేంటండి కష్టపడి, బ్రాహ్మణ కులంలో డబ్బులమ్మే చేసారా? ఓకే ఓకే. ఆ ఉమ్. ఆ డబుల్ ఎంఏ చేసి కూడా మళ్ళీ ఈ ఈ ఈ సన్యాసం అవునండి, ఈ తీసేసుకున్నాడు. చదువుల్లో ఏముంది చెప్పండి డబ్బులు ఆర్జించడానికి తప్ప. అంతేనండి. అంతేనండి. అసలు అదే చదువు అది విద్య తెలియ ఇది కాదు కదా. అసలుది ఇది కాదు కదండి. మరి అందుకే భక్త ప్రహ్లాదుడు నచికేతుడు చిన్నతనంలోనే అవన్నీ వదిలిపెట్టి జ్ఞానార్జనకు పరుగులెట్టారు. అదేలేండి, ఉన్న వరకు నచ్చుతుందో లేదో నేను మాట్లాడడం, మీరు మాట్లాడండి. అదే అంటే చాలా అస్సలు స్టార్టింగే లేనప్పుడు ఇవన్నీ పనికొస్తాయి. కానీ కొంత జ్ఞానం వచ్చాక ఇంకా విగ్రహారాధన పట్టుకోక్కర్లేదు. మరి ఇంక రోజు థియోసఫీని కడప గురువులు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏబిసిడీలు దాటేసిన వాళ్ళకి ఇంక ఏబిసిడీలు వదిలేయాలి ఆ కానీ నేను అక్షరాలు వాళ్ళ కలుపుకోవడానికి వల్లే నేర్చుకున్నానని ఎంఏ అయ్యాక కూడా వాళ్ళు ఏబిసిడీలు రాసుకుంటామండి. రాస్తాం కదండి మాకు అది. ఇక్కడ యోగానంద గారని ఉండేవారు. ఆయన అయితే ఆ, ఒక స్థితి వచ్చాక గురువుని కూడా దాటేస్తాం అంటే అక్కడ గురువు కూడా అక్కర్లే. ఇలాగా అద్వైత అక్కడ స్థితి వచ్చేసింది అనుకోండి అక్కడ ఉమ్, అని అతను చెప్పేవారు. అంటే తెప్ప నాకు సాయం చేసిందని చంకలో పెట్టుకుని వెళ్ళం కదా. అవును, అవును. అది గురువే శిష్యుడు, శిష్యుడే గురువు కదండి, రెండు వేరు కాదు కదా అది అప్పుడు. అక్కడ రెండుగా ఉండదు. రెండవది ఒకటే కదా, ఉన్నది ఒక్కటే, పట్టుకోవడం అది లేటు ఆ పట్టింది ఒక్కటే అన్న పుస్తకంలో. స్థితి వచ్చిన తర్వాత ఇంకా ద్వైతం లేదు. లేదు కదండి. రామతీర్థ ఎప్పుడు టైం అడిగితే 1 గంట అనేవారంట అసలు. ఆహా. ఎప్పుడు ఏ- ఏక వస్త్రమే అనేవారంట, ఒక్క పంచే కట్టుకునేవారంట, తెల్ల వస్త్రమే కట్టుకునేవారంట. ఎప్పుడు టైం అడిగినా 1 గంట అనేవారంట, ఉన్నది ఒక్కటే కదా, అందుకని 1 గంట అనేవారంట. హ్మ్. అలా కొన్ని ఉపమానాలు తీసుకొచ్చి చెప్పేవారులేండి మా గురువు గారు. ఇప్పుడేమో ప్రశ్నలు ఎక్కువ వేసేస్తున్నారు, ఆ ప్రశ్నల వల్ల ఏమో ప్రశ్నలు కూడా మాకు చాలా బుర్ర హీట్ ఎక్కిపోద్దండి. ఆలోచించి ఆలోచించి 10 మందిలో ఒకళ్ళని చెప్తాం, ఒకళ్ళని చెప్పేటప్పటికి నా ప్రశ్నకు సరైన ఆన్సర్ వచ్చింది కాబట్టి నా ప్రశ్న కరెక్టే అని ఆయన ప్రశ్నోత్తరాలని బుక్ కూడా రాశారండి. అలా అలాగా డెవలప్ అయ్యామండి. ప్రశ్నలేమో ప్రశ్నలే కొన్ని, పాఠాలు పాఠాలు అలాగ నేర్చుకుని డెవలప్ అయ్యామండి. ఇప్పుడేమో మేము 57 ఏళ్ళు వచ్చినాయండి. ఇంకా ఇంకా చదవలేకపోతున్నాము, అప్పచెప్పలేకపోతున్నామండి ఇంకా. చదవక్కర్లేదు, జ్ఞానం అనేది వస్తే చాలండి. సారం అంతా అవునండి. అక్కడి నుంచే వస్తుంది. అవునండి. ఈసారి అదే ఇంకా బుధవారం సాయంత్రం వీలైతే లెక్చర్కి రండి, నాదే లెక్చర్. ఆ, ఆ. లింక్ బుధవారం పంపిస్తాను. సాయంత్రం అండి. అంటే ఆ, అష్టావక్ర యోగ గ్రూప్ లో లింక్ పెడతాను. ఆ. అలాగే. సాయంత్రం 6 నుంచి ఉంటుంది. ఆ, వస్తానండి. ఓకే అండి, ముగించేస్తున్నాను. ఆ.